తెలంగాణ కేబినెట్ రేపు సమావేశమవుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. తెలంగాణ కేబినెట్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ లో చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పులపై అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వం ఉన్నతాధికారులు, న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే సూచనలను చేసినట్లు తెలుస్తోంది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక కేబినెట్ ముందుకు రానుంది. దానిపై చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇంతకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో పోటీకి 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాదం తర్వాత పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు ఇటీవల మరణించిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్ టెండర్లపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం, మున్నేరువాగు రిటైనింగ్ వాల్ సహా పలు నీటిపారుదల ప్రాజెక్టులపై, అలాగే వ్యవసాయం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్ల వంటి పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.